రైట్, సంతోషమా? ఇట్లా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారా? నాకు టీఆర్ఎస్ పట్ల న్యాయం కాలేదు, వీళ్ళకి వచ్చి న్యాయం జరిగింది. రైట్, సొంత ఇంటి కళ నెరవేరింది. తొందరగా గృహప్రవేశం చేయి, మళ్ళా గృహప్రవేశంకి వస్తా, బట్టలు తీసుకొని వస్తా. ఎంకనేటువంటి తాళకు పోయినా ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు సంతోషం ఉందా? ఎన్నేళ్ళ ఇల్లు కడదాం అనుకోని మనం పెళ్లి చేసామా? ఇల్లు గట్టిగా పెళ్లి చేస్తాం. ఇల్లు ఏం పెళ్లి ఇస్తున్నా? ఇప్పుడు నేను తిరిగినా ఒక ఆయన బీజేపీ ఆయన ఇల్లు వచ్చింది అంటాడు, టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు మాకు ఇల్లు వచ్చింది అంటాడు. అంటే మన ప్రభుత్వం మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, ఎవరికి పేదలు ఎవరుంటే వాళ్ళకి ఇస్తున్నాం. మరి మనోడు ఎన్ఎస్సీ అని అప్పుడు వాళ్ళు ఇవ్వకపోయి, ఆయన ఎన్ఎస్సీకి వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవ్వాలి కాదురా, మనకు కాదు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇవ్వాలి. అప్పుడు ఆయన కట్టిరా ఏనో కట్టి ఊరవుతారు. నేను డబుల్ బెడ్రూమ్ అన్నది ఎవరు 10 ఇచ్చారో అది ఆ డబుల్ బెడ్రూమ్ లో ఎవరు ఉండలేరు. సరే ఇక వాళ్ళు మంచిగానే మనం తెచ్చుకుంటుంది, మన దాంట్లో మంచుకున్నాం కదా. రేషన్ కార్డు ఉందా నీకు? సన్న బియ్యం వస్తున్నాయా? రైట్, ఓకే. ఇప్పుడు నువ్వు ఉంటే ఇంట్లో కరెంట్ బిల్ కడుతున్నావు, ఏం లేదుగా? కరెంట్ బిల్ కడతారు, సన్న బియ్యం వస్తున్నాయి, ఇందిరా మిల్లు వచ్చింది. నేను వ్యవసాయం ఉందా, భూమి ఉందా?